రైట్ నౌ ఇన్ ఒంగోలులో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు ఎదురుగా మస్తానయ్య దర్గా, ఇదే ఫేమస్ మస్తానయ్య దర్గా అన్నమాట. దర్గా దగ్గరకు వచ్చి వీళ్ళ మొక్కలు వీళ్ళ కోరికలు తీర్చుకొని వెళ్తూ ఉంటారు చాలామంది. చాలా ఫేమస్ అన్నమాట. ఏది ఒంగోలు ప్రాంతం. ఈ మస్తానయ్య పేరుతోనే ఈ స్వీట్ షాపులు, ఆ టిఫిన్ సెంటర్లు అవి కూడా ఈ చుట్టుపక్కల దీన్ని ఆధారంగా చేసేసుకొని అదే పేర్లతో మీకు స్వీట్స్ రకరకాలవి ఉంటాయన్నమాట. మనము ఒంగోలు ఎప్పుడు వచ్చినా కూడా మన అడ్డ ఇదే, అంటే దర్గా కాదు, ఇక్కడ ఒక రాజస్థానీ టీ స్టాల్ ఉంది, దానికి ముందు ఒక అల్లం టీ స్టాల్ ఉంది. ఈ రెండు మన అడ్డ అనే సంగతి పాపం ఆ టీ స్టాల్ ఓనర్లకు కూడా తెలియదు. అంత గప్చుప్పుగా మనం వచ్చి వెళ్తూ ఉంటాం. సార్ మామిడి తాండ్రం ఏమైనా ఉందా? అదే విషయం. మనవాడు జిలేబీ, ఇక్కడ ఒక జిలేబీ సెంటర్ ఉంటుంది. మనవాడు వేస్తున్నాడు చూడండి, రౌండ్ల మీద రౌండ్లు వేస్తాడు జిలేబీ. ఇది కూడా ఇక్కడ ఫేమస్ అంటే పాపులర్, అంతేగాని బాగా రుచిగా ఉంటాయి నేనైతే అసలు గ్యారంటీ ఇయ్యను, ఎందుకంటే లోకో భిన్న రుచి కాబట్టి. ఇది నేను చెప్పినటువంటి రాజస్థాన్ టీ స్టాల్. ఇది ఎందుకు మనం ఇక్కడ తాగుతాము అంటే, మా మామయ్య గారు ఇదివరకు ఇక్కడికి వచ్చేవాళ్ళు అనమాట. అలా అలవాటు. న్యాచురల్స్ ఉన్నాయా? న్యాచురల్స్ మామిడి, మ్యాంగోస్, మామిడి తాండ్రు. అది అలా వెతుకుతూ ఒకటి రా టీ, ఒకటి గ్లాస్ లేదా? అలవాటు కదా మనకి గ్లాసులో, అదనమాట. అదే సంగతి. పక్క మాస్ ఏరియా. ఇలా మాసి ఏరియాలో మనమేం క్లాస్ కాదు కదా, మనము మాసే కదా. అలా వచ్చేసి ఎంజాయ్ చేస్తూ టైం పాస్ చేసి వెళ్తాం ఎప్పుడు ఒంగోలు వచ్చినా కూడా. అదనమాట విషయం.